మీ డ్రీమ్స్ త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చాలా సింపుల్ అండి. ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ఫుడ్ తినడం అంటే మీరు కావాలంటే ఏదైనా స్టార్ హోటల్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫుడ్ తినడం నాకు ఇష్టం అండి. మా అమ్మ తిడుతుంది కానీ ఈ స్టార్ హోటల్స్ ఫుడ్ కన్నా నాకు స్ట్రీట్ ఫుడే చాలా ఇష్టం. షాదాబ్ బిర్యానీ తిన్నారా మీరు? రామ్కి బండి టిఫిన్ ఇస్ అమేజింగ్, యూ షుడ్ ట్రై ఇట్. అండ్ కుల్ఫీ అట్ గోకుల్ చాట్ ఇస్ అమేజింగ్, ఆసమ్, యూ లవ్ ఇట్. నాకు ఇవన్నీ యాక్చువల్గా ఈ ప్లేసెస్ ఎక్కడున్నాయో తెలియదండి. ఓ, మీరు సిటీకి కొత్త కదా, ఒకరోజు మిమ్మల్ని తీసుకెళ్తా, సరేనా? షూర్. ఇవ్వండి. It's అరే, okay, ఇవ్వండి. It's okay. ఆగండి వస్తు గారు. Oh. Thank you. హే ప్రమీ, మన కూర్గులో కొన్న ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో తెలుసా నీకు అసలు? అవును పిన్ని, 6 times అయింది అది. అదిగో పార్టీలో కూడా మీ బిజినెస్ విషయాలేంటి? మరి చిల్ అవ్వండి, అన్ని మర్చిపోయి. మీకేమైనా బోర్ కొడుతుందా? నో నో నో, అట్లేం లేదు. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద సాంగ్. ఏంటి బాబా ఇది? ఇది వరుస. అరే మామ, పార్టీలు ఉన్నారా? వీళ్ళు, వీళ్ళ పార్టీలు, వీళ్ళ పైసలు, వీళ్ళ కార్లు, ఎస్టేట్లు, ఏం చెప్పాలి అయ్యా. అయితే ఇంకేంద్రా నాయన, ఆ ఇంట్లో క్వీన్ ఉంటే బట్టే కింగ్ అయిపోతావుగా నువ్వు. ఆగే ఉన్నది ఉన్నది, క్వీన్ కూడా ఉన్నది, చాలా మంచిది కూడా. నీకు తెలుసుగా లక్ మీద ఎంత బిలీవ్ చేస్తానో నేను. చూద్దాం లక్ ఏడికి తీసుకుపోతుందో. అరే నువ్వు రే 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 మళ్ళీ రెడీ అయిపోతున్నారు, ఇది ఆగట్లేదు రే. Follow my lead. Well, I found a boy, beautiful and sweet. I never knew you were. ఫుల్ మీల్స్ దొరికిన తర్వాత స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ స్వీట్ ఏం చూసినప్పుడు నాకు అట్లనే అనిపించింది. అదే ఆ పోస్టర్లో చూసిన అమ్మాయి. అరే చించి చాటేసిందిరా ఇది. నువ్వేదో క్వీన్ అన్నావు కదా, ఆ క్వీన్ మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి, డైవర్ట్ అవ్వకు, ఫోకస్ చెయ్యి, సరేనా? సరే, మళ్ళీ ఫోన్ చేస్తారా నీకు? ఓకే. రియలీ సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. యాక్చువల్గా ముషీరాబాద్లో మీ పోస్టర్ చూశాను, అసలు మీరేనో కాదు అని చెప్పి చూస్తున్నాను. స్లీపింగ్ విత్ మీ ఈజ్ హెవెన్. చాలా మంచి క్యాప్షన్ మీ పోస్టర్ది. కొంచెం స్ట్రాంగ్, యాక్చువల్గా జాయింట్ అది. చెప్పినా కదా జాయింట్ అని, కేర్ఫుల్. వన్ సెకండ్. ఇప్పుడే పరిచయమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా బిహేవ్ చేయడం తప్పని మీకెవరు చెప్పలేదా? తప్పులు చేయడంలోనే సుఖం ఉందని మీకు ఎవరు చెప్పలేదా? యూ హ్యావ్ ఎ డర్టీ మైండ్. డర్టీ మైండ్ మేక్స్ ఆర్డినరీ కాన్వర్సేషన్స్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. కొంచెం రిస్కీగా కనపడుతున్నా, బట్ ఫన్. ఏ హరి, ఇక్కడున్నావా? అది ఒక కాల్ వచ్చిండే, అందుకు. జాస్మిన్, ఇప్పుడే కలిసాం. తన నా పోస్టర్ చూసారంట. హరి, దిస్ ఇస్ జాస్మిన్, మై గర్ల్ ఫ్రెండ్. తనకి యాక్ట్రెస్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఒక మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. ఓ, దట్స్ రియలీ నైస్. యా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. యా, బాయ్.
షీస్ హాట్ నా? ఎప్పటి నుంచి తెలుసు? అంటే తను 3-4 months ఒక పార్టీలో కలిసాం అండ్ వీ గాట్ along well. You know, I'm crazy about her. Why are you not drinking? Even Vasudha కూడా వెయిట్ చేస్తుంది. Shall we go? Come. ఏంటే 3-4 days గా బాగా బిజీ అయిపోయావు? పెయింటింగ్ ఏనా ఇంకా ఏమన్నా ఉందా? లేదమ్మా, హరి ఉన్నారు కదా, తను సిటీ చూడాలంటే నాకు తెలిసిన ప్లేసెస్ అన్నీ చూపించా. అచ్చా, అవును, తను చెస్ ప్లేయరేనా లేకపోతే వేరే జాబ్ ఏమైనా ఉందా? ఎవరు? అదే నాన్న, అన్నయ్య ఫ్రెండ్ హరి. హరి మంచోడే. ఎప్పుడు కలిసినా బుక్స్ గురించే మాట్లాడుతుంటాడు. ఇంకా మ్యూజిక్ నాలెడ్జ్ అయితే ఎక్సలెంట్. అదే కాదు నాన్న, తనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి అండ్ హీస్ వెరీ అంబిషియస్. అంటే మన కంపెనీలో ఏదైనా జాబ్ ఇస్తే. వసు, మీ ఇద్దరి ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ వరకు అయితే పర్వాలేదు. మోర్ దెన్ దట్ యూ హ్యావ్ టు థింక్. ఈ రోజుల్లో పిల్లలు డెసిషన్స్ బాగానే తీసుకుంటున్నారు ప్రమి. ఏం డెసిషన్ అండి? 1 week కలిసి తిరిగితే లైఫ్ పార్ట్నర్ అయిపోవటమా? ఆకాష్ గారిని చూడండి, జాస్మిన్ని తీసుకొచ్చి పరిచయం చేసి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ఆ అమ్మాయికి సినిమా పిచ్చి, పైగా క్రిస్టియన్. ఎలా సెట్ అవుతుంది? అన్నయ్యకి తనకి ఇష్టమైనప్పుడు నీకేంటమ్మా ప్రాబ్లం? యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషనే. అయినా ఈ రోజులో రిలీజన్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఏమో, పిల్లలు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పారుగా ఆయన. అంతా మీ ఇష్టం. Right from the start, you were a thief, you stole my heart. Hi, your willing victim. Let you see the parts of me that weren't all that pretty. With every touch, you fix them. Now you've been talking in your sleep. Things you'll never say to me. Tell me that you had enough of our love, That was so amazing. నీకు మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి జాస్మిన్. థ్యాంక్ యూ. తను గిటార్ ప్లే చేస్తున్నప్పుడు నాకు ఆకలేస్తుందని కూడా గుర్తుండదు. హే, ఐఎమ్ బ్లడీ హంగ్రీ మ్యాన్. 2 minutes స్నాక్స్ రెడీ చేస్తాను. బై ద వే, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా? సెమీఫైనల్స్ అనుకుంటా. గివ్ మీ ద రిమోట్. అక్కడ. To win, do India Pakistan won the toss early tonight. Played absolutely superbly. Both sides won the top scoring with a magnificent క్రికెట్ ఇంట్రెస్ట్ లేదా? ఏమైనా హెల్ప్ చేయాలా? ఆల్మోస్ట్ డన్. కొంచెం ఈ శాండ్విచెస్ ప్లేట్లో అరేంజ్ చేయి. ఫోర్క్స్ నేను చూస్తాను. Jasmine, you're a very nice girl. And I feel you deserve a beautiful life too. yes, one day. But on my fucking own. Just one second. Fox. Jasmine, ఈ ఫిల్మ్ నుంచి ఒక డైలాగ్ చెప్పు. వద్దు. Come on. నేను ఇలా పైకి చూసినప్పుడు స్వర్గం చాలా దగ్గరగా ఉందనిపిస్తుంది. అరే, అక్కడ నువ్వు నవ్వురా హీరో. అసలు ఏందిరా భయ్ మన రిలేషన్షిప్? నువ్వు సర్రం తాకి వెళ్ళిపోయే గాలివా లేదా నా డెస్టినీవా? అరే భయ్, ఆన్సర్ చెప్పు. 2. ఫక్, వాడు ఇలాగే ఆన్సర్ చెప్పాడు. ఎవడు? మా హీరో క్యారెక్టర్. అచ్చా, ఈ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది? కొంత షూటింగ్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా తెలీదు. లైఫ్లో బిట్ ఆఫ్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది బిలీవ్ చేయను. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా పగలగొట్టచ్చు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. This side.
హాయ్ మ్యామ్. హాయ్. Finish it quickly. Yes, sir. Hey, Hari. Hi, Akash. How are you? I'm good, man. How's office? It's huge. తన క్యాబిన్ చూపించావా? అంటే తీసుకువెళ్తాను Okay, show సార్. him. చూపిస్తాను. Okay, man. See you, Akash. See you. ప్లీజ్ కమ్. దిస్ ఈస్ అవర్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ Okay. అండ్ దిస్ ఈస్ యువర్ సీట్. ప్లీజ్. Okay. ఆల్ ది బెస్ట్. Thank you so much. హాయ్. Hello. కంగ్రాచులేషన్స్ ఆన్ యూర్ న్యూ జాబ్. Thanks to you. So, ఎక్కడ పోతున్నాం? టూ ఆప్షన్స్. ఆకాష్ అండ్ జాస్మిన్ సినిమాకి వెళ్తున్నారు. రమ్మని మనకు కూడా టికెట్స్ తీసుకున్నారు. అండ్ ఆప్షన్ నెంబర్ 2, నేను నాకు ఇష్టమైన లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీ చాయిస్ ఏంటి? నాకు ఏదైనా ఓకే, కానీ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తే ఫిల్మ్కి వెళ్తున్నామేమో అనుకున్నా. ఓకే, సినిమాకి వెళ్దాం. షూరా? నాకు సీరియస్లీ ఏదైనా ఓకే. యా షూర్, లెట్స్ గో. హే, టైం అవుతుంది, వస్తు ఇంకా రాలేదేంది వీళ్ళు? ఈజ్ ఆన్ ది వే. Hey, guys. హే, హాయ్. Hey. జాస్మిన్ ఎక్కడా? తనకి హెడేక్గా ఉందని లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది. ఓ పర్లేదా, వదిలేసి వచ్చేసావు. ఇట్స్ సాటర్డే నైట్, మ్యాన్. ఎలా వేస్ట్ చేసుకుంటారు? లెట్స్ గో, టైం Let's అవుతుంది. go. కమ్ మ్యాన్. అవును, డిన్నర్ ఎక్కడ చేద్దాం? హరి యా. కమ్. ఏ హరి, ఏం ఆలోచిస్తున్నావు? యా రౌడీ. ఓకే, ఐల్ కమ్. హే, హే, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ పక్కనే మూవీ ఆఫీస్. ప్రొడ్యూసర్ చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారని తెలిస్తే కలవడానికి వచ్చా. అంత ఓకేనా? యూ లుకింగ్ టెన్స్డ్. షూటింగ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. దానికి టెన్షన్ పడేదేమని చెప్పు. ఓకే, లేట్ అయితే ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడేమో, వెళ్తూ మాట్లాడుకుందాం. యా, షూర్. చాలా హోప్స్ పెట్టుకున్నా ఈ మూవీ మీద. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు ఈ ఫిల్మ్లో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ ఫినిష్ అయితే నాకు చాలా ఆఫర్స్ వస్తాయని కూడా తెలుసు. అది టెన్షన్. నేను స్టార్టింగ్లో చెస్ట్ ఆన్ అన్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయ్యేది. మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది. నేను ట్రై చేసినావా? అప్పుడప్పుడు. సో అంత ఓకేనా? ఫక్ ఫక్. ఏమైంది? ఏదో చెప్తున్నాడు పిచ్చిన కొడుకు. ఫైనాన్స్ అరేంజ్ అవ్వడానికి టైం పడుతుందంట. వెయిట్ చేయమంటున్నాడు. నాకైతే నమ్మకాలు పోతున్నాయి. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు లూజ్ చేసుకోదు. ఓకే, ఇది మందు కలిపి కొట్టచ్చా? యా. దెన్ ప్లీజ్ టేక్ మీ ఫర్ డ్రింక్. ఓకే, షూర్. 1 సెకండ్, నా బ్యాగ్ తీసు. ఏం చెప్పాను? మీ అమ్మ చాలా అందంగా ఉండేది. సో బ్యూటిఫుల్. నీకంటేనా? నన్ను సెక్సీ అంటారు. తను మాత్రం క్లాసికల్ బ్యూటీ. మీ నాన్న? నా చిన్నప్పుడే వదిలేశాడు నన్ను, మా అమ్మని. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఏం హెల్ప్ చేయాల. దాంతో అమ్మకి డిప్రెషన్ అండ్ అలవాటైన డ్రింకింగ్. చేస్తున్న చిన్న జాబ్ నుంచి కూడా పీకేశారు. అమ్మకి అల్జైమర్స్ వ్యాధి. ఎక్కువ ఎవరిని గుర్తుపడతాం. ఎనీవే, ఇదంతా తోలుబెట్టు. నువ్వు ఆకాశ అసలు ఎట్లా కలిసి చెప్పు నాకు. ఒక పార్టీలో దూరం నుంచి చూశాడు. మిసైల్ని పేలిస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంతకంటే ఇంకా స్పీడ్గా నా పక్కన వాలాడు. నేను నచ్చానన్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు. ఇంట్రెస్టింగ్. సో నీ మ్యారేజ్ ప్లాన్స్? వాళ్ళ పెన్నికి నా ప్రొఫెషన్ అంత నచ్చదు. అండ్ ఆమె క్రిస్టియన్ టు. బట్
అదంతా ఆకాష్ చూసుకుంటాడు. సో లెట్స్ సీ. మరి నీది వస్తున్న సంగతి ఏంటి? హా? బాగానే ఉంది, కానీ మరి చూద్దాం వాళ్ళమ్మ నా విషయంలో ఏమంటుందో. అదేం లేదులే. నిన్న ఫ్యామిలీ ఎంత ప్యాంపర్ చేస్తున్నారో నేను చూస్తున్నాగా. అచ్చా, ऐसा लग रहा तुमको? నీ లైన్ క్లియర్గానే ఉంది. అన్లెస్ నీకు నువ్వు చెడగొట్టుకుంటే తప్ప. నేను ఎందుకు చెడగొట్టుకుంటా? ఇన్ కేస్ ఇఫ్ యూ మేక్ ఎ పాస్ ఎట్ మీ, అంటే నాకు సైట్ కొట్టావనుకో, అప్పుడు అట్లెందుకు అనిపిస్తుందో నీకు? నేను చాలా స్పెషల్ కదా. ఒకసారి ఇట్లా అను, నువ్వు అనొకసారి. నీ మెడ మీద ఉన్న పుట్టుమచ్చ డస్ మేక్ యూ మోర్ స్పెషల్, ఐ అగ్రీ. సో డూ యూ లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. టచ్ చేయాలనుందా? ఐ డోంట్ మైండ్. రా, టచ్ ఇట్, టచ్ ఇట్, టచ్ ఇట్. ఏ ఫకా, నా ఒంటి మీద చాలా పుట్టుమచ్చలున్నాయి. మరి వాటి సంగతి? You're dangerous, but fucking fun. Now let's fucking fuck off from here, because I'm fucking high. So, get me a fucking cab. Pada. అది కథం చేసినాడు. ఏరా కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు? స్పీడ్ ఏం లేదు బాబాయ్, స్లోగానే డ్రైవ్ చేశానే. ఈ చుట్టూ అంతా మా ఎస్టేటే. ఇట్స్ అబౌట్ 200 acres. ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. డు యు లైక్ ఇట్? ఓ yes, it's beautiful. నాకు కూడా ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అది చూడు, ఇట్ వాస్ సచ్ ఎ బేబీ లాస్ట్ టైం వచ్చినప్పుడు. హే, ఏ వసు, లుక్ హియర్. క్యూట్. హే, చూడు ఎంత బుజ్జిగా ఉండేది, పెద్ద పెద్ద అయిపోయినాయి కదా. క్యూట్. ఓకే గైస్, వెళ్దామా? యా యా, అబ్బో, నన్ను కూడా ఎప్పుడు అంత ప్యాంపర్ I చేయలేదు. think she loves them more than you. yes. ఈ ఇయర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వింగ్ నువ్వే చూసుకోవాలి. షో ఐ విల్ అంకుల్. నువ్వు వసుదా క్లోజ్ అవుతున్నారని తెలుసు. సో నా స్వార్థం నాది. నీకు కూడా కంపెనీ పనులు అలవాటు అవ్వాలి కదా. నేను ఏంటి 100% హరి, ఇక్కడికి వచ్చిన బిజినెస్ విషయాలేనా? ఆ క్లాస్ లంచ్ చేద్దాం రండి బాబాయ్. వసిన ఫాంటైన్ నావెల్ ఎక్కడ ఉంది? ఏమో చూడలేదు. నువ్వు కూడా బాగా ఆడుతున్నావు జాస్మిన్. జస్ట్ నేర్చుకుంటున్నా అంకుల్. గుడ్. నీ మూవీ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ సైడ్ నుండి డిలే అంతే. Hmm. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. తొందరలో ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. ఓ ఓకే. క్లారిటీ లేకుండా హోప్స్ ఎలా పెట్టుకుంటావు? అంటే పిన్ని, జాస్మిన్ కి ఇంకా చాలా టైం ఉంది. లెట్ హర్ ట్రై. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ హర్. అరే, నేను డిస్కరేజ్ చేయట్లేదురా. షీ కెన్ స్టిల్ ట్రై. కాకపోతే ఒకసారి ఆలోచించుకోమని చెప్పు. తను చేసేది కరెక్టేనా, ఇదే తన ఫ్యూచరా అని. లేకపోతే తన మైండ్ సెట్ మార్చుకుని వేరే ఏ వర్క్ అయినా చేయగలుగుతుందా అని. సరే ఆంటీ, మీ అడ్వైస్ తప్పకుండా తీసుకుంటా. తీసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం. బట్ నీకు ఈ ఇండస్ట్రీ ఎంత కష్టం అనేది బాగా తెలుసు, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. పిన్ని, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దు. తనకి వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదో. సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఏంట్రా పిన్ని మీద లేస్తున్నావు? లేదు బాబాయ్, నా ఉద్దేశం అది కాదు. కంటిన్యూస్ గా మనం ఎందుకు డిస్కరేజ్ చేయడం? మేబీ వన్ డే ఇఫ్ షీ డజంట్ సక్సీడ్, దట్ డే లెట్ హర్ రియలైజ్ ఈ ఇండస్ట్రీకి నేను ఫిట్ కాను అని. అంతవరకు ఇప్పటికే మన సర్కిల్లో అంతా నవ్వుతున్నారు నువ్వు తీసుకునే కొన్ని పిచ్చి నిర్ణయాల గురించి. అరే, లెట్స్ బి ప్రాక్టికల్, ఓకే? మనకి బ్యాకింగ్ ఉంది, మన కంపెనీస్ ఉన్నాయి. షీ కెన్ స్టార్ట్ వర్కింగ్ దేర్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఫాల్స్ గా నేనే పెద్ద దీపికా పదుకోన్ కత్తిని అనుకుంటూ. ఎక్స్క్యూజ్ మీ. జాస్మిన్, లేదు అంకుల్, ఐ లైక్ టు బి అలోన్ ఫర్ సమ్ టైం. హే జాస్, ఏంటి పిన్ని, రిలాక్స్ అవుదామని వచ్చాం. ఏంటి గొడవ? పాపం తను చాలా డెలికేట్. గొడవ కాదురా, వీఆర్ వరీడ్ అబౌట్ యూ, ఓకే?
నిన్నే వెతుకుతుండే. బాగా అప్సెట్ అయ్యా. ఐ జస్ట్ వాంట్ బీ లోన్. సారీ, నేను డిస్టర్బ్ చేద్దామని కాదు. ఇంకా 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 డ్రింక్ తాగాలంది. డ్రింక్ చేసినప్పుడు మంచి ఫ్లోటింగ్ మూడ్లోకి వస్తాను. అవునా? చాలా రొమాంటిక్గా కూడా మాట్లాడుతావు. హరి వీడుందా స్ట్రాంగ్గా? యా. చెత్తముండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పొంగులాగా. వాళ్ళకి డబ్బుంటే ఏంటంట? నేను అనుకున్న లైఫ్ నేను బ్రతుకుతాను, వాళ్ళు అనుకున్నది కాదు. ఇది నా ఫకింగ్ లైఫ్. ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. వాట్ ద హెల్ ఇస్ దేర్ ప్రాబ్లమ్? దిస్ వరల్డ్ రియలీ డజంట్ కేర్ అబౌట్ యూ అంటిల్ యూ ఫేమస్. I do care for you, Jazz. థ్యాంక్ యూ. ఇంకా ఏదో హై కావాలి. ఏం కావాలి? ఏమో తెలీదు. Fuck. Are we doing wrong? అరే మీరు అలా డల్ అయిపోతే ఎలా? ట్రస్ట్ మీ, ఈ మూవీ ఎట్లయినా కంప్లీట్ అవుతుంది. దాన్ని రిలీజ్ కూడా చేస్తాను, హిట్ కూడా అవుతుంది. నాకు హెడేక్గా ఉంది. ఐల్ జస్ట్ గో అవుట్. ఓకే? ఏమైంది తనకి? She loves someone. అయితే ప్రాబ్లం ఏంటి? She got fucked by someone else. ఓ ఫక్. కాల్ చేసి వస్తా. ఓకే? ఓకే. రౌడీ, ఈ మూవీ ఆఫీస్ మెట్లు ఎక్కడాలు దిగడాలు నా వల్ల కాదు. కాంక్రీట్ ప్రపోజల్ అయితేనే చెప్పు, లేదంటే వద్దు. ఓకే బాయ్. ఫోన్ ఎందుకు లేపుతలేవు జాస్మిన్? బిజీగా ఉండుంటాను. అయితే మరి ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ ఎందుకు చేస్తున్నావు? శ్రీహరి, జరిగిందేదో జరిగిపోయింది. ఐ మీన్ ఆ మూమెంట్లో కొన్ని రీజన్స్ వల్ల కంట్రోల్ తప్పా. బికాస్ అప్సెట్లో ఉన్నా, మత్తులో ఉన్నా. ఐ ఫెల్ట్ యువర్ బ్రెత్ జాస్మిన్. మర్చిపోలేకపోతున్నాను నిన్ను నేను. ప్లీజ్ హరి, అలా మాట్లాడొద్దు. నాకు తెలిసిన మంచి యాక్ట్రెస్ అని, కానీ నాతో యాక్టింగ్ చేయకు. హరి, నా మీద నీకు ముందు నుండి ఫీలింగ్స్ ఉన్నాయని తెలియనంత పిచ్చిదాని కాదు. అఫ్కోర్స్ నాకు నువ్వంటే ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ తెలియకుండా ఉంది. అది క్రష్గా ఎలా మారిందో తెలీదు. అందుకే ఆ రోజు అలా. బట్
రియాలిటీలోకి వద్దాం. మన ఇద్దరం ఒకే ఫ్యామిలీలోకి వెళ్తున్నాం. ఇద్దరం డిఫరెంట్ పీపుల్తో ఇన్వాల్వ్ అయ్యాం. వాళ్ళకి మనం అంటే ఇష్టం. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దిస్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు మూవ్ ఆన్, జాస్మిన్. No, please hurry. No, జాస్మిన్, forget it. hey, college. It's over. Forget it, okay? కారు పోలే మెత్తకుందరా, క్వీన్ ఇచ్చిందా? కంపెనీ కారు రసల్లుగా ఇల్లు కూడా ఇచ్చిండ్రు, డూప్లెక్స్ అపార్ట్మెంట్. రే, నీ జాతకం మాత్రం సూపర్ రా, ఇలాగే కాపాడుకో సరేనా? ఏంటి పిల్లలు? అదిగో ఏంటి మీరు పెళ్లి కాకుండా పిల్లల్ని కనేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ప్లాన్స్? నాకేం చెప్పట్లేదు. ఏ అబ్బాయి ఏంటి? మా ప్లీజ్. ఏంటి నేనేం తప్పన్నాను? అవును, మా టైమ్స్ లో అయితే కళ్యాణ మండపం నుంచి బెడ్రూమ్, అదే ఇప్పుడు బెడ్రూమ్ తర్వాత కళ్యాణ మండపం. అవునా కదా? ఏమంటావు? నిజమా కదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? చెప్పు. నేనేం తప్పు చెప్పానా? మా ఆవిడ ఏదో సరదాగా అంటుందిలే బాబు. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, సరేనా? యాక్చువల్గా అంకుల్, నేను వస్తుత పెళ్లి గురించి మాట్లాడదామని అనుకుంటుండే. మీ ఇద్దరిష్టం మేము ఎప్పుడైనా కాదన్నామా? ఆకాష్ కూడా ఈ ప్రస్తావన చాలాసార్లు తెచ్చాడు. ఒకసారి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. అమ్మాయి పేరెంట్స్ నో మోర్ అండి, చిన్నప్పుడే చనిపోయారు. ఐఎమ్ సో సారీ. సార్ కొంచెం క్లోజ్ సార్. స్మైల్. This is our new house. Wow. ఇంకా కొన్ని రూమ్స్ లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద పూల్ సైడ్. దట్స్ ద డైనింగ్. అక్కడ నా పెయింటింగ్ రూమ్. అండ్ దట్స్ అ బెడ్రూమ్. దిస్ ఇస్ ఇంక్రెడిబుల్ వాసు. మన ఇద్దరికి నాన్న ఇచ్చిన గిఫ్ట్. నేను ఇప్పుడు ఇట్లాంటి ఇంట్లో ఉంటానని అనుకోలేదు. రియలీ నైస్, ఇట్స్ బ్యూటిఫుల్. నేను ఒకటి అడగచ్చా? చెప్పు. నాకు పిల్లలు కావాలి. ఐ వాంట్ 4 kids అంతే. జస్ట్ 4? జోక్ కాదు, ఐ సీరియస్లీ వాంట్ 4 kids. ఆల్ టుగెదర్? Yes, all together. And you can do it. Yeah, I can do it. Fuck. ఏమైంది ఆకాష్? హరి, నీకోటి చెప్పాలి. యా. నేను జాస్మిన్ బ్రేకప్ అయ్యా. వాట్? ఆర్ యూ సీరియస్? నిజం చెప్పాలంటే నేనే విత్డ్రా అయిపోయాను. అరే, నెక్స్ట్ మీ పెళ్ళి అనుకున్నా నేను. వాట్ హ్యాపెండ్? యు నో వాట్, చూసే వాళ్ళందరికీ మేము బాగానే కనిపిస్తాం, బట్ దిస్ అ బిగ్ కోల్డ్ వార్ హ్యాపెనింగ్ అమాంగ్ us. మా పిన్ని జాస్మిన్ మధ్య గొడవలు అస్సలు తెగట్లేదు. అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. యునో, మా పిన్ని బాబాయ్ లేకపోతే నేను లేను. అండ్ జాస్మిన్ వద్దనుకుని నేను రూత్లెస్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ నా మా పిన్ని బాబాయ్ హ్యాపీ. దట్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ టు సే. ఇంకా జాస్మిన్ తన కెరీర్ తన ఇష్టం. హలో సార్. యా. ఎవరు కావాలి? జాస్మిన్ ఒక అమ్మాయి ఉంటుంది కదా సార్. సినిమా అమ్మాయా? యా. ఆ అమ్మాయి షిఫ్ట్ అయిపోయిందా ఇక్కడి నుంచి? ఓ, షీ షిఫ్టెడ్ అవుట్? అవునండి, చాలా రోజులు అవుతుంది ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కూడా. ఎనీ ఐడియా సార్ ఎక్కడికి వెళ్ళిందో? మేబీ సినిమా ఆగిపోయిందన్న డిప్రెషన్ అండ్ ఆమెకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎనీ ఐడియా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అయింది?
ఏమో నాకు తెలియదు. ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్, వర్క్ రిలేటెడ్. నీకు తెలుసా, ఇట్స్ బిన్ మోర్ దెన్ అ వీక్ సిన్స్ వీ మేడ్ లవ్. జస్ట్ బీన్ టైర్డ్ రా, నథింగ్ ఎల్స్. సారీ. నాతో నీకేమైనా ప్రాబ్లమా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఉంటే చెప్పు, పర్లేదు. అరే అట్లేం లేదురా. మా కజిన్స్లో ఇప్పటికే చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యారు, మనకే ఎందుకు ఇలా? Stop overthinking, okay? Everything will be fine. I'm really sleepy. Yes, sir, yes. I promise you this time. Yes, yes. Thank you. సార్, మేడం ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి మీరు ఒకసారి రిమైండ్ చేయమన్నారు. Oh, ఈరోజు ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కదా? ఎస్ సార్. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఓకే సార్. They're more on the other side, and this one took a lot of time. I took 1 week to complete both the eyes. Oh, really? I'll show you my favorite one. Sure. And this one is really, really close to my heart. Wow. We're trying to show the bond between the mother and the child. I'm sorry, sorry. Hey, Hari. Gallery కోసం వెతుకుతున్నావా? అటు పైన. యా యాక్చువల్గా నా ఫోన్లో సిగ్నల్ రావట్లేదు, అందుకే ఇటు వచ్చిన. You know what? They bought my painting. Oh, that's nice. Meet my husband. Hi. Hi. Hello. నాకు చిన్న ప్యాకింగ్ పని ఉంది. I'll see you upstairs, okay? ఓకే, అంతలోపు నాకు ఫోన్ చేసుకున్నా. Okay. Come. Sure. Please come. ఎక్కడ నువ్వు అసలు ఏమైపోయినావు? చాలా దేవులాడండి నీ గురించి. నువ్వు చాలా హర్ట్ అయినావని నాకు తెలుసు. ఆబ్వియస్లీ నా కెరీర్ టేక్ ఆఫ్ అవ్వక దట్ ఆకాష్ హి డిచ్డ్ మీ. ఇవన్నీ అప్సెట్ అవుతాం కదా. ఐ నెవర్ వాంటెడ్ టు కమ్ బ్యాక్. కానీ నీ మనసు అంత ఇక్కడే ఉండే, ఎందుకంటే నీ గోల్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ ఉంటున్నాను అసలు. బొల్లారం. ఎందుకు? ఒకదానివే ఉంటున్నావా? ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? యు మ్యారీడ్ రైట్? జాస్మిన్, లెట్స్ క్యాచ్ ఫర్ ఎ డ్రింక్. అక్కడ మాట్లాడుకుందాం మనం. నేను కాంటాక్ట్ చేయడం నీ నంబర్. Jasmine. What a surprise. లుక్ మై బమ్ టు వాసు. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. You look great. థ్యాంక్స్. ఆకాష్కి పెళ్ళైందని విన్నాను. అవును, తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఓ, కంగ్రాట్స్ చెప్పు తనకి. మేడం, ఎక్స్క్యూజ్ మీ. That's Ravya, నా సెక్రటరీ. ఓ, హాయ్ శ్రావ్య. హాయ్ మేడం, ప్యాకింగ్కి కొటేషన్ ఇచ్చారు, మీరు ఒకసారి చూస్తే. Just 2 minutes. యా, చెప్పు. పెయింటింగ్స్ డ్యామేజ్ అవ్వకుండా యూస్ పంపించాలని. జాస్మిన్, గివ్ యూ నంబర్. జాస్మిన్. నో ప్లీజ్. జాస్మిన్, ప్లీజ్ గివ్ యూ నంబర్. నో ఐ కాంట్. అసలు నా నెంబర్ నీకెందుకు హరి? Just look at me. Give your number. నో వే. Please. Okay, Jasmine. Actually, we have to leave. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. Yeah. We'll catch up soon. యా, షూర్. Bye. ఓకే, బాయ్. బాయ్. మనకి పిల్లలు పుట్టడానికి ఏం ప్రాబ్లం లేదు, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయమన్నారు. చూసావా? ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను క్లబ్కి వెళ్ళేసి వస్తాను. ఓకేనా? ఓకే. గేమ్ ఆడేసి చాలా రోజులు అయింది. బాయ్. బాయ్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే సార్.
ఏం కావాలి నీకు? గోవే. నన్ను కలవడం నీకు ఇష్టం ఉండకపోతే నా ఫోన్ ఆడనే చెత్త కుండ పడేసేదాన్ని. ఫక్ ఆఫ్. Hey, what are you doing? నైస్ ఫ్లాట్, స్వీట్ అండ్ సింపుల్గా ఉంది. మా రౌడీ చూసి పెట్టింది. అదే అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి. నీ సినిమా ఎంతవరకు వచ్చింది బాదివే? అది ఇంకంతే, చాలా మంత్స్ అయింది ఆగి. ఆ డైరెక్టర్ సచ్ మెంటల్ ఫెలో, ఇంకా సీన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? కొన్ని ఆడిషన్స్కి వెళ్తున్నా, ఇంకా తెలియదు మరి. మరి మనీ, ఐ మీన్ ఖర్చులు అవన్నీ? చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రౌడీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ టెన్షన్ ఏం లేదు. టైం ఎంత అవుతుంది? నువ్వు వెళ్ళే టైం అయితే అయింది. నాకెందుకు అట్లా అనిపిస్తలేదు. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? యా. నీకు తెలుసా, మొన్న గ్యాలరీలో పెట్టిన పెయింటింగ్స్ అన్నీ అమ్ముడయ్యాయి. ఆ వచ్చిన మనీ అంతా మన ట్రస్ట్కి ఇచ్చేసా. దట్స్ రియలీ నైస్, కంగ్రాచులేషన్స్. నువ్వు చూసిన టైం అవుతుందిరా. ఐ థింక్ నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే, స్నానం చేయాలి. హరి, ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే ఈజీగా ప్రెగ్నెంట్ అవుతారని డాక్టర్ చెప్పారు కదా. అది ఆఫీస్కి చాలా టైం అవుతుందిరా, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయినా. ఒక్కరోజు ఆఫీస్కి లేట్ వెళ్తే పర్లేదు హరి, ప్లీజ్ నా కోసం. ఒక సెకండ్, దాని ముందు ఈ టాబ్లెట్ వేసుకోమన్నారు. ఐల్ హ్యావ్ ఇట్. సైడ్ టేబుల్ మీద ఉంటుందిరా, ఎక్కడ పోతుంది? చాలా వెతికాను, ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఉంటుంది కానీ డోంట్ వరీ, అదే దొరికిపోతుంది. నాకు లేట్ అవుతుంది, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పద. 1 వీక్ చైనాలో ఉన్నానా, మన ఫుడ్ మిస్సింగ్. అందుకే ఇంటికి రాగానే పప్పు ఆవకాయ కలిపేశారు. అన్నయ్య, నువ్వు అటు వెళ్ళగానే ఆఫీస్ భారవంతా తన మీద పెట్టుకున్నాడు మా ఆయన. అస్సలు ఖాళీ ఉండడం లేదు. సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లల్లి? అవును, ఏదైనా సినిమాకి వెళ్దామా సరదాగా? సినిమా అంటే గుర్తొచ్చింది. నేను లల్లి మొన్న బజార్కి వెళ్ళాం. అక్కడ జాస్మిన్ కనిపించింది. యా, మొన్న కూడా మాల్లో కలిసాం కదా. యా, మాటల్లో బోర్బండ్లో ఉంటున్నానని మాత్రం చెప్పింది. ఇస్ షీ సీయింగ్ ఎనీవన్? నేను అడగలేదు, బాగోదు కదా. యా కరెక్ట్, అడిగితే హే, బాగుంది. హౌ యు గైస్? హే, నువ్వేంట్రా ఇక్కడ? మా ఆవిడ వంట వండంటే ఏం చేస్తాం, సచ్చినట్టు తీసుకొచ్చా. ఓహో. హరి,
మీరు చాలా హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఆ రోజు. నేనా ఇప్పుడు? అదే బోరబండలో ట్యాక్సీ ఎక్కారు. నేను బోరబండ? నేను పిలుస్తున్నా కానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు న్యూస్ ఎవరు అనుకున్నారు? అసలు గుర్తుగుళ్ళే అసలు అక్కడ వెళ్ళినట్టు. అది ఈవినింగ్ 6 అనుకుంటా. నో ఛాన్స్. మీరు న్యూస్ ఎవరు అనుకున్నారు? 100% మీరే. 200% ఆయనైతే కాదు. ఇన్ని కార్లుండి ఇంతమంది డ్రైవర్స్ ఉంటే క్యాబ్ లో ఎందుకు ట్రావెల్ చేస్తారు? అరే నేను చూశాను వసుదా. అరే నీకు ఆల్జైమర్స్ వచ్చిందేమో చెక్ చేయించుకో. లేదురా, నేను చూసింది హరినే నిజంగా. రేయ్ మా బుర్రలు తినకరా, మీ ఆవిడ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. అది కాదురా, అరే నేను చూసాను నిజంగా. చూసావు. నవ్య, Sir. ఈరోజు మన అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇంకా? అమర్ గ్రానైట్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఉంది. ఓకే, క్యాన్సిల్ ఇట్. బట్ సార్ ఇట్స్ వెరీ కొంచెం ఇంపార్టెంట్. అర్జెంట్ పని ఉంది. హరి ఎక్కడికి? అల్లు బ్యాక్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లోజ్ ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ, నాకు ఇంకేం చెప్పదు హరి. ఐఎమ్ రియలీ అప్సెట్. నేను ముందే చెప్పాను నీకు ఈ వీకెండ్ అమ్మని చూడడానికి వెళ్దామని. ఈ వీకెండ్ అనుకోకుండా వస్తుందా నాకు సో చెప్పకు. వసుదా నిన్ను ప్రెషర్ చేసింది అంతేనా? ఏమైంది నీకు? ఎందుకంత బ్యాడ్ మూడ్లో ఉన్నావు నువ్వు? అవును, బ్యాడ్ మూడ్ లోనే ఉన్నా. ఈరోజు ఇంకో ఆడిషన్ కూడా దొబ్బింది. ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రోజు ఆవిడ గారు కరెక్ట్ గానే చెప్పింది, నేను చేసేది వేస్ట్ ఆఫ్ టైం అని. అదే ఆకాష్ వాళ్ళ పిన్ని, మీ అత్త. జాస్మిన్, లెట్స్ నాట్ గెట్ దేర్ నౌ. దెన్ లెట్ us స్పీక్ అబౌట్ us. మనమేంటి? ఏం జరుగుతుంది మన మధ్య? అసలు నా ఐడెంటిటీ ఏంటి? నీకు పార్ట్ టైం ప్లెజర్నా? జాస్మిన్, ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు జాస్మిన్? అక్కడంతా బోరింగ్. వసుతో పొద్దున్న నుంచి రాత్రి వారికి డెస్పరేట్గా ప్రెగ్నెంట్ కావడానికి ట్రై చేస్తుంది. బెడ్ మీద కూడా ఒక మెకానికల్ ఫీలింగ్ వస్తుంది తప్ప ఇమోషన్స్ అని లేని లేవు. కానీ నీతోనట్లా కాదు. అండ్ యూ నో దట్ రియలీ వెల్. అండ్ టు బి ఆనెస్ట్, ఐ యామ్ అడిక్టెడ్ టు యూ. నువ్వెన్ని చెప్పినా నా కోసం వసుదానైతే వదలవు కదా. వదిలేస్తున్నాం, ఎవరు తెలుసు. మాట వదిలే ముందు సీ దట్ యు మీన్ ఇట్. డీప్ డౌన్ యువర్ హార్ట్ యూ నో దట్ ఐ మెంట్ ఇట్. డోంట్ యూ? I love you, Jasmine. I cannot survive without you. హ్యాపీ దసరా పిన్ని. హ్యాపీ దసరా రా. ఏమ్మా బాగున్నావా? థ్యాంక్ యూ. బాబాయ్ ఏరి? మీ బాబాయ్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు బిజినెసే. సరే, చాలా పిండి వంటలు చేయించాను. లంచ్ కి అందరూ ఇక్కడే ఉండాలి, ఓకేనా? బయటికి వెళ్ళారు, ఒక్కొక్కల పని చెప్తా. లేదు పిన్ని, మమ్మల్ని చంపేవు. ఏంటి ఇంకా హరి రాలేదా? లోపల ఎక్కడ ఉన్నట్టు. సాయంత్రం ఏదో ఒక టైంకి వచ్చిపోతాను, ఓకేనా? యా, ఐ షల్ మిస్ యూ. Hurry. యా ఎస్ ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్, సీ యూ. హ్యాపీ దసరా అంకుల్. విష్ యూ ది సేమ్. పండగ పూట ఇలా అంటున్నాను ఏమనుకోకు. లేదు, పర్లేదు అంకుల్. మనం ఎక్స్టెండ్ చేసిన వింగ్ నీ కంట్రోల్లో ఉంది కదా, అది కొంచెం లాస్లోకి వచ్చిందని నా నోటీస్కి వచ్చింది. అవును అంకుల్, యాక్చువల్గా నాకు కూడా అనిపించింది కొన్ని కేర్లెస్ డెసిషన్స్ తీసుకున్నానని చెప్పి, కొంచెం కేర్లెస్గా ఉన్నానని. కొన్ని డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అని. ఆ టైంలో అంతా బాగానే అనిపించింది. నో ప్రాబ్లం హరి, బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు. నాకు మీ ఆంటీకి కావాల్సింది నువ్వు వసుదా హ్యాపీగా ఉండడం అంతే. ష్యూర్ అంకుల్, ఇప్పటి నుంచి నేను ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తాను దానిపైన. ఐ ట్రస్ట్ యూ హరి. హరి, నీకు తెలుసా ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్? ప్రకాష్ సీరియస్? యా. హే, వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడులే, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? రే బాబు, నాకు నా వైఫ్ కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లే లదాఖ్కి? వావ్, Yeah, great idea. సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. What 3-4 cars? You mad or Hello. what? Hi. ఒక్క నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యూ గైస్ కంటిన్యూ. యా, హలో. యా, టెల్ మీ. మిస్సింగ్ యూరా. మిస్ యూ టూ. ఓకే, ఇటు వస్తున్నావా? ఈరోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈరోజు. యాక్చువల్గా రేపు కూడా కష్టం. మండే కలుద్దాం ప్లీజ్. ఐ రియలీ నీడ్ టు సీ యూ. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకే? That's not what it is. రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం.
ఈ మధ్య తినడం ఎక్కువైంది మళ్ళీ మనకి. మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వు హరి మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఇది చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని డ్రింక్ తగ్గించాలని? రేయ్ చంపేస్తాను నిన్ను. కరెక్ట్. సార్ ఎవరో మేడం మీకోసం ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్ కి వెళ్దామా? హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా? మా మేటికి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేస్తుంది అందుకే. సరే జల్దీ చెప్పు, ఏమైంది? ఎప్పుడొస్తున్నావు? రేపు కలుద్దాం పక్కా. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో హలో హరి, రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 years లో డెవలప్మెంట్కి వస్తుంది. వాల్యూ కూడా 6 times అవుతుంది. డెవలప్మెంట్కి ఎందుకు బాబాయ్? వసుదా అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా? యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్. తను ఎక్కడున్నా కూడా నా స్కెడ్యూల్ని గుర్తియమని చెప్పిన. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, 2 hours పని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను. చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళని అమ్మా. కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో. హౌస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ప్రొటెక్షన్ యూజ్ చేసినాం కదా మనం. నీకు తెలీదా ఎన్నిసార్లు యూజ్ చేసామో? లేదన్నప్పుడు ఎప్పుడైనా ఆగావా? ఫక్. ఇక్కడనేమో ఆమెతోనే మైదలే ఎంత ట్రై చేసినా, ఇక్కడనేమో ఒక్కసారి ప్రొటెక్షన్ లేకుండా ఏం చేసినామో కానీ fucking sex. యా, బికాజ్ వి ఫకింగ్ లవ్ ఈచ్ అదర్. మరి అక్కడ అది లేదుగా. No more for jokes, okay? జోక్స్ కాదు హరి, మనది రియల్ లవ్. దట్స్ వై ఐ యామ్ ప్రెగ్నెంట్. ఓకే, I know that, Jasmine, but నేను సార్ట్ చేసుకోవాలి కదా. సార్ట్ అవుటా? ఏంటి ఏంటి సార్ట్ అవుట్ చేయాలి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ సొసైటీ? ఫక్ ది సొసైటీ. నీ పెళ్ళాన్ని వదిలేస్తాను నా కోసం. సొసైటీ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అరెంట్ యు గోనా లీవ్ యువర్ వైఫ్ ఫర్ మీ? జాస్మిన్, దానికి టైం కావాలి. అప్పుడు ఇట్లా ఉంటాయి చెప్పు నాకు. చూడు, మా నాన్న నన్ను వదిలేసినట్టుగా నా బిడ్డను నేను వదిలేసుకోలేను. అర్థమైందా? నువ్వు అనుకున్నది జరగదు. ఓకే, ఐ వోంట్ కిల్ దిస్ బేబీ. సింపుల్. ఓకే, డోంట్ కిల్. ఎట్లా బతుకుతామో చెప్పు నాకు. బయట ఎక్కడైనా ఇంకో జాబ్ చూసుకో. హ్యాపీగా కాపురం చేసుకుందాం మన బేబీతో కలిసి. ఏం మాట్లాడుతున్నావు? వింటున్నావు? అసలు దిమాగ్ ఖరాబ్ అయినా నీకు? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. మనది రియల్ లవ్. మన బేబీ మనకి బ్లెస్సింగ్, అంతే. నా మైండ్ బ్లాంక్. లిసన్, ఐమ్ రియలీ బ్లాంక్. నేను తర్వాత మాట్లాడటానికి టైం టు ఫకింగ్ థింక్. బై, సీ యు. ఓకే, వెళ్ళు. బట్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకో. నేను క్లియర్ గా ఉన్నా, అంతే క్లియర్ గా నువ్వు ఉండు. అప్పుడే వచ్చేసారా? వసునితో మాట్లాడాలి, లోపల రా. ఏం మాట్లాడాలి? ఏం లేదు, మన గురించి. ఏ ఏదైనా ప్రాబ్లమా? యా, ఆఫీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా? అదైతే ఏం ప్రాబ్లం లేదు. డోంట్ వరీ. ఐ డోంట్ నో, ఈ మధ్య నేను యాక్చువల్గా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నాన్న ఆకాష్ ఉన్నారుగా, కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. అంటే అందరికీ మీరంటే ఎంతో ప్రేమ, మీకు తెలుసుగా. అంటే ఐ మీన్ వసు, ఈ మధ్య తరచుగా ఏవో కాల్స్ వస్తున్నాయి. వాటి గురించి ఏమైనా? ఆ టైంలో స్ట్రేంజ్గా రియాక్ట్ అవుతున్నారు. మీకేమైనా అఫేర్ ఉందా? నాకా? ఆ, నో. నిజం చెప్పండి. వాట్స్ రాంగ్ విత్ యూ టుడే రా? వై బీయింగ్ సో సిల్లీ? నా మీద ప్రేమ తగ్గింది కదా మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది రోజు? వాట్స్ రాంగ్ విత్ యూ చెప్పు. యూ నో దట్ ఐ లవ్ యూ, రైట్? మరేంటి ప్రాబ్లం? ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ నేను ఈ విషయంలో నీతో న్యాయం చేయలేకపోతున్నాను, అంతే. పిచ్చా నీకు? అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ అవడం లేదనేగా. ఐ జస్ట్ ఫీల్ రియలీ గిల్టీ, దట్స్ ఆల్. చూడు హరి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేసాం. మనం అబ్సల్యూట్లీ ఫైన్ ఉన్నాం అని నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు.
లక్ ఫేవర్ చేయాలని. మేబీ బికాస్ ఆఫ్ దాట్. ఐఎమ్ సో సారీ. ఈ టాపిక్ మళ్ళీ మీ దగ్గర ఎప్పుడు తీసుకురాను. అలాగే. ఐ లవ్ యూ. ఎందుకురా ఈ విషయం నా దగ్గర దాచో? మీకేం చెప్పాలనుకున్నారా ఇదంతా? ఒక నరకం చూస్తున్నారా అయ్యా నిజంగా. వాట్ ఏ బ్లెండర్ రా. ఆ పిల్ల కోసం వర్జన్ వదిలిపెట్టేసామని డిసైడ్ కూడా అయిపోయిండారా? ఇంటికి వెంట వర్జాకి చెప్దామని చెప్పి నేను. కానీ తన ముఖం చూస్తే నోట్లకి వెళ్ళి మాట రాలేరా. అంత ఈజీ కాదు కదరా. అరే ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు వేరే పిల్లతో ఫ్యూచరే లేదురా నాకు అసలు. ఏడొక కంఫర్ట్ లైఫ్ అలవాటు అయిపోయింది కదా. మీరు వసుదతో లవ్ లేనప్పుడు లవ్ లేదని అనరా నేను. కానీ వేరే పిల్లతో నాకున్న ఫీలింగ్స్ ఏమో నాకు అర్థమే సస్తలేదురా అసలు. చల్దానమ్మా. లవ్ కాదేం కాదురా, లస్టేరా ఇది. రెండూరా. అరే లవ్ లస్ట్ ముచ్చటది కాదురా. అసలు ముచ్చట ఏంటంటే నా పిల్లని వదిలిపెట్టేసి నేను ఏం చేయాలి? ఈ లైఫ్ స్టైల్ ఇదంతా దేని గురించి వాళ్ళు పెట్టుకోవాలరా నేను? నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం రా. సరే రోల్ పెట్టేసుకుంటారా. ఎట్లా బతకాలి చెప్పు? మళ్ళీ రోడ్ల మీద పడి తిరగాలారా? తక్కువ తిరిగినారు ఇప్పటివరకు, తెలియదారా నీకు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఈరోజు రేపు ఆ కంపెనీకి బాస్ అవుతున్నారా నేను. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, ప్రేమిస్తారా నిజంగా చెప్పాలంటే. అర్థమవుతుందా నేను అనేది? ఒక రోడ్ ట్రిప్కి పోతున్నాం 3 weeks. వాపస్ రాగానే వస్తాకు మన గురించి చెప్పేస్తాను, ఓకేనా? 3 weeks ఏం మాట్లాడుతున్నావు హరి? నాతో గేమ్స్ ఆడడం అనే ఓకేనా? అరే నేను ఇతను గేమ్స్ అని ఆడతా? ఇప్పుడే చెప్పొచ్చు కదా తనతో. ఇదేమో చిన్న విషయం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడానికి ఆలోచించకుండా. సో ఎందుకన్నా నా కోసం తను వదిలేస్తా అని? ఎందుకన్నా ఒకడంతా బోర్ అని? ఎందుకన్నా నువ్వు నాకు అడిక్ట్ అయ్యావని? ఈ ట్రిప్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? నేను ప్లాన్ చేయలేదు ఇది. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకపోతున్నాను అంతే. ఓ అయితే ఫ్యామిలీ ట్రిప్ అనమాట. లిసన్, ఫ్యామిలీలో మన గురించి ఎప్పుడైతే తెలుస్తుందో చాలా పెద్ద విషయం అవుతుంది. వాళ్ళు చాలా హర్ట్ అది వాళ్ళ అవుతారు. ప్రాబ్లం, నాకేంటి? మన గురించి క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు వెళ్తున్నావు తనతో ట్రిప్ కి? మెల్ల మాట్లాడు. లుక్, ఐఎమ్ రియలీ జెలస్. ఓకే, మీరిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత రొమాంటిక్ గా మరి చేతిలో చేసుకుని తిరిగితే ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. యువర్ మైండ్ ఇన్ జస్ట్ మైండ్. దట్స్ ఇట్. జాస్మిన్, కామ్ డౌన్. నో, ఇది కరెక్ట్ కాదు. నాకు తెలుసు ఐఎమ్ గోనా గెట్ ఫక్డ్ అప్. నా కోసం 3 weeks అడుగుతున్నా. ఫక్. వచ్చేసారా? 2 minutes. రోడ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది తెలుసా? ఎందుకు, ఏమైంది? అదే ట్రిప్ ప్లాన్ చేశాడు కదా శేఖర్, తనకి ఫ్రాక్చర్ అయింది. సో 3 months బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. అందుకే తన కోసం 3 months ఆగుదాం అనుకుంటున్నాం అందరం. సమ్మర్ కి పోస్ట్పోన్ అయింది ట్రిప్. శ్రావ్య, కెన్ యు జస్ట్ మూవ్ ఆల్ దీస్ థింగ్స్ టు ద స్టోర్ రూమ్ ప్లీజ్? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. వసు, నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలి? ఏమో నాకు తెలీదు. నీ బర్త్డేనా రవసు? థ్యాంక్స్ మర్చిపోయినందుకు. నేను మర్చిపోతానా? యాక్చువల్గా నేను బర్త్డే గిఫ్ట్ కూడా ప్లాన్ చేసిన అంకల్. మర్చిపోయారనుకున్నా. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. వారం అయిపోయింది అప్పుడే. పక్కకి ఎవరో ఒకరు ఎప్పుడైనా ఉంటూనే ఉంటున్నారు. నేనేం చేయాలి చెప్పు? ఐ కుడెంట్ కాల్ యూ. ఎప్పుడు వస్తున్నా? మోస్ట్లీ అరౌండ్ 2-3 weeks మోర్. ఇంకా 2-3 వారాలా? టూర్ మొత్తం 3 weeks అన్నావు కదా? యా ఐ నో, లేకిన్ యు నో ఎవ్రీవన్ ఇస్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ ద ట్రిప్ నౌ. హరి, అమ్మా నాన్న వెళ్తున్నారు. యా ఐమ్ కమింగ్. హే, ఎవరిది? అసలు నువ్వు ఎక్కడున్నావు? చెప్పినా కదా లద్దాఖ్ అని. రాగానే చెప్తా అన్నావు కదా బస్తాకి. ఇది ఎంత త్వరగా ఎండ్ అయితే అంత బెటర్. మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? నన్ను మిస్ అవుతున్నావా? I guess you have a flight at 9 p.m. You guys better get going. Yeah. We are very happy, Mr. Hari. We shall go ahead with the deal. Oh, thank you. It's all a pleasure. Thank you. Thank you. Have a safe flight. Thank you. Have a safe flight, Okay, guys. హాయ్ రౌడీ, ఎలా ఉన్నావు? ఫైన్ రా.
చాలా రోజులైందిరా. నువ్వు ఎట్లున్నావు? ఫైన్. మన డైరెక్టర్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడే. మనం కలిసి మస్తు రోజులు అవుతుందే. ఓకే ష్యా, కలుద్దాం. Glad Dad is happy. I'll call you. హలో హరి, ఎక్కడున్నావు? లేలో ఉన్నాను. ఒక 1 వీక్లో వచ్చేస్తాను. ఓకేనా? వచ్చి కలుస్తాను. ఓకే బాయ్. యప్ప మాదర్ జోన్, జాస్మిన్. నాతో మాట్లాడుతావా? నన్ను చీట్ జాస్మిన్. చేస్తావా? బ్యాంక్ జోన్, రోడ్డుకి వెళ్ళానని అబద్ధం చెప్తావా? నన్ను చీట్ చేస్తావా? నా మాట విను. నాకు అబద్ధం చెప్తావా? పక్కా fraud యార్. You bloody cheater. నా మాట విను, Hey, జాస్మిన్. cheater. జాస్మిన్, జాస్మిన్, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. నా మాట జాస్మిన్, Hey, ప్లీజ్ జాస్మిన్, వదలా. కాదు, ఆఫీస్ దగ్గర వద్దు, ప్లీజ్. ఎక్కడ జాస్మిన్, ఆఫీస్లో జాస్మిన్, ఉన్నానా? ప్లీజ్. రమ్మని ఇక్కడికి. జాస్మిన్, Hey, calm down. you bloody ప్లీజ్. cheater. ఆఫీస్ Cheat దగ్గర అవ్వ. చేస్తావా నన్ను? జాస్మిన్, You ఎవరు? fraud. You cheater. Bank జోన్. నీ పెళ్ళం దగ్గరికి తీసుకెళ్ళరా? నీ పెళ్ళం దగ్గరికి. జాస్మిన్. నన్ను చీట్ చేస్తావా? మాదర్ జోన్. నేను చెప్పేది నిజం జాస్. ట్రిప్ ని కట్ షార్ట్ చేసుకుని వచ్చింది. 2 రోజులు ఏందో వచ్చి అంతే. మన గురించి వస్తాకు చెప్పాలిగా, అందుకే జల్ది వచ్చిన. నువ్వేమో అర్థం చేసుకోకుండా ఆఫీస్ దగ్గరకు వచ్చి అరుస్తున్నావు. పిచ్చెక్కిందా నీకు? ఏమనుకుంటున్నా నన్ను? ఒక్కొక్క మినిట్ గడిచే కొద్దీ మెంటల్ ఎక్కుతుంది. ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. ఐఎమ్ ప్రెగ్నెంట్. సారీ జాస్మిన్, నాకు తెలుసు. ఐఎమ్ రియలీ సారీ రా. రియలీ? అసలు వసుదాతో మాట్లాడావా నువ్వు? నేను రాత్రి మాట్లాడదామని అనుకున్నా. నువ్వేమో ఫోన్ చేసిన ఆ టైంలో. నేనేం చేయాలి చెప్పు? చా, అరే నేను నీతో కూడా ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు. లద్దాఖ్ ఉన్నా అని చెప్పిన. నువ్వు చెప్పింది లే అని. హా జాస్, లే అని చెప్పిన. వస్తా పక్కకుండే. టెన్షన్ ఏం చెప్పినా నాకు తెలియదు. సో వాట్? ఎలాగో చెప్పాలనుకున్నావు కదా. అరే జస్ట్ చెప్దాం అనుకుని ట్రై చేస్తున్నా. చెప్పలేకపోయినా. చెప్తాను. ఓకే, నీకు ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను. ఇస్తాడు ఓకే? ఏంది నువ్వు చెప్తావు? మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? దొబ్బింది నీకు. లుక్, మనకి ఒక బేబీ పుట్టబోతుంది. రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? లేదంటే తీసుకో. ఓకే, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. బేబీది నీది. ఫైనాన్షియల్గా ఏం హెల్ప్ కావాలో నేను చేస్తాను. ఓకేనా? ఎట్లా నడుస్తున్నట్టు నడవను మరి. ఓ, లైక్ ఎ కీప్ అనమాట. నేను ఆ మాట అనలేదు. నీ అబ్బా, ఏం మాట్లాడుతున్నావురా? అర్థముందా నీకు? ముడ్డి పగల కొడతా నీకు. ఏంది ఏమన్నా? ఫక్ యూ. ఐ ఫకింగ్ లవ్ యూ. అర్థం చేసుకో. ఐ లవ్ యూ హరి. ఐ జస్ట్ వాంట్ యూ. జాస్, ఏ, ఈ మ్యాటర్ అంత ఈజీగా వదిలిపెట్టను తెలుసా? థ్రెటన్ చేస్తున్నావు నన్ను? అంటే నువ్వు చెప్పింది నేను చెప్పకపోతే ఇంటికి పోతా అంటున్నావు అంతే కదా? అమ్మ నా కొడక, ఏంట్రా ఇప్పటి వరకు మన మధ్య జరిగిందేంటి? అంతా ఫాల్సేనా? మన మధ్య ఈ మాటలు, ప్రేమ అంతా అబద్ధమేనా? లేదు జాస్, అబద్ధం కాదు. మరి వసునాతో మాట్లాడు. ఎవరో ఒకరు తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నువ్వు చెప్పు, లేదంటే నేను చెప్తాను. రేపే చెప్తాను. ఓకే జాస్, కామ్ డౌన్. నేను చెప్తాను. 1 డే టైం నాకు. ఓకేనా? ఏది కరెక్టో అది చేస్తాను.